शरत्कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गङ्गाजरि प्रवाहिका बोधामृतप्रसादिता सहनशीलभूस्वरूप ज्ञानदिव्यदायका अग्निवायुसम्मिश्रितजीवनोद्धारका अग्निवायुसम्मिश्रितजीवनोद्धारका शरत्कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता। నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ శ్రీ స్వామి సచ్చరిత్రలోని 10వ అధ్యాయమైన తిప్పపై స్వామి లీలామృతంలో 13 సంఘటనలు ఉన్నాయి. అందులో మొదటిది కృష్ణ పరమాత్మ చిటికెన వేలుపై గోవర్ధనగిరిని నిలిపారట కదా స్వామి అని ముదిగేటి నారాయణ అడిగితే, స్వామి వేలంతా కావాలా అయ్యా, కొనగోరు చూపితే లేవదా అని స్వామి వ్యాఖ్యానించారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చేసిన లీల తెలియాలంటే ఈనాటి స్వామి మనకెంతో అవసరం. ఇక రెండవ సంఘటనలో స్వామి పెన్నా నదికి వరదలు వచ్చాయి, నెల్లూరులో రంగనాయక స్వామి గుడిలో కూడా నీళ్ళు వస్తున్నాయంట అని చెప్పినప్పుడు స్వామి అంతకాలం వస్తే నిలువు అంటే నిలవదా అయ్యా, అంత లేనిదే ఈ చూపు దేనికి, ఈ పట్టం ఎందుకయ్యా అన్నారు. నెల్లూరులో రాబోయే 200 సంవత్సరాల వరకు మన గుండాలు కాపలా గదయ్యా అన్న స్వామి ఆశీర్వాదంతో మనం స్వామి నీడలో బ్రతుకుతున్నామని గుర్తుంచుకొని నమస్కరిస్తూ ఇంకా ఇంకా మరిన్ని లీలలు తెలుసుకుందాం. ఆత్మీయులారా, పవిత్రమైన స్వామి సత్సంగానికి శుభస్వాగతం. మనందరం శుభాకాంక్షలు చెప్పుకుందాం. మనందరం ఒకరి కోసం ఒకరు స్మరణ చేసుకొని స్వామిని, భగవంతుణ్ణి, మహాత్ములను ప్రార్థిద్దాం. వారందరి అపార అనుగ్రహంతో మనం సుశోభితమైన జీవితంలో పురోగమిద్దాం. ఇది పిలుపు, గొప్ప మేలు కొలుపు. మనందరి కోసం సత్సంగం చేసుకుందాం, సచ్చరిత్ర చెప్పుకుందాం. వెంకయ్య స్వామి ఏమో నెల్లూరు జిల్లాలో ఒక పల్లెలో పుట్టి గొలగముడిలో విజయం చేసిన సత్పురుషుడు. ఈ మహానుభావులు ఎలాంటి వాళ్ళంటే ప్రపంచానికి ఏమాత్రం అంతుపట్టనటువంటి గొప్ప ప్రజ్ఞా పాఠవం, తపస్సు కలిగిన వారు. ఒక ఉదాహరణతో ఈరోజు ప్రారంభిద్దాం. కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అంటాడు, భక్తాసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. రే బాయ్, భక్తుడవని, సఖుడవని, అతి రహస్యమైనటువంటి ఈ ఉత్తమమైన విషయం నీకు చెబుతున్నా అంటూ ఒక్క మాట అంటారు. ఆయనకు దివ్య రూపాన్ని సందర్శింపచేసేటప్పుడు దివ్యం దదామితే చక్షు అంటాడు. సరే, వెంకయ్య స్వామి మనకు తెలిసి గుండం వేసుకుని అలా లోకశ్రేయస్సుకై అనన్య స్మరణ చేసే, ధ్యానం చేసే సత్పురుషుడు అనుకుంటే ఆయన ఇవ్వగలడా దివ్య చక్షువులను? కృష్ణుడైతే మహాభారత యుద్ధరంగంలో భక్తుడైనటువంటి అర్జునుడికి ఆ విధంగా దివ్య చక్షువులను ఇచ్చాడట. ఇక్కడ ఒక చిన్న విషయం, చిత్రమైన విషయం, చాలా సహజమైన విషయం, పల్లెలో అలా వీచే గాలి లాంటి విషయం చెప్పుకుందాం. మనం ఇంతవరకు చెప్పుకున్న క్రమంలో చలమానాయుడు గురించి మనం విన్నాం కదా. ఒకరోజు చలమానాయుడు ఊళ్ళో లేడు. వెంకయ్య స్వామి, ఇదిగో ఈ నారాయణ, వీళ్ళంతా వెంట ఉన్నారు. చాలా వరకు స్వామి భక్తుల ఇళ్ల లోపల పోయి ఉండరు. ఆ బయట ఎక్కడో ఒక దగ్గర ఆయనకు నచ్చిన చోట ఉంటారు. ఆ రాత్రి ఇంటికి ఉత్తరంగా తాటాకులు పరుచుకొని 6 మైళ్ళలో పడుకొని ఉన్నారు. ఒక రాత్రి పొద్దుకాడ నారాయణ లేచాడు. స్వామి మేల్కొని కూర్చున్నారు. అప్పుడు నారాయణ ఆ ఇంటి వాకిలి వైపు చూశాడు. లోపల దీపం వెలుతురులో మంచాలు కనిపించాయి. మనుషుల అలికిడైతే లేదు. కొంచెంసేపటికి తిరిగి వచ్చి చూస్తే వాకిలి తలుపు మూసుంది.
అనుమానం వచ్చింది అతనికి. దొంగలు పడి ఇటు తలుపు మూసి అటువైపు నుంచి జొన్నలుగా ఎత్తుకుపోయారేమో అని. వాళ్ళ ఇంటి నిండా జొన్నలు ఉన్నాయి. నారాయణ వెంటనే కేకేసి తలుపు తట్టి ఇంట్లో వాళ్ళను లేపారు. వాళ్ళు నిద్రమత్తులో జోగుతూ వచ్చి తలుపు తీసి ఎందుకు తలుపు కొట్టామని అడిగారు. తలుపులు తీసి ఉంచినారేమో అని, అందుకని తలుపు కొట్టంటే ఇది ఎక్కడ తీసామయ్యా, రాత్రి పడుకునేప్పుడు వేసిన గడి ఇప్పుడే కదా నువ్వు కొడితే తీసింది అని మళ్ళీ తలుపేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ కాదు అసలు విషయం ఎక్కడుందో ఇప్పుడు వినండి. అతడు వచ్చి గుండం పక్కనుండే స్వామి దగ్గరకి వచ్చాడు, కూర్చున్నాడు. అప్పుడు స్వామి తనదైన దయా విపంచిని ఇలా వివరించాడు. అయ్యా, చలమానాయుడు ఇంటలేడు కదా, ఇంట్లోనా జొన్నలుండే, నీవు పొద్దుకాడ లేచిపోతుంటివి, లోపల కొత్త మనుషులు ఉన్నారేమో చూస్తావని దేవుడు నీకు కళ్ళిచ్చినాడు. కొత్త మనుషులు ఆగపడకపోయేసరికి ఇంకా అవసరం లేక తీసేసినాడులే అయ్యా. ఆ కళ్ళకు ఈ గోడలు తలుపులు అడ్డమా అయ్యా అన్నారు. ఒక్క మాటలో చెప్తే దివ్యం దదామి తే చక్షు అన్నదానికి పూర్తి అర్థవంతమైన వివరణ ఇది. ఆ ఇచ్చిన వారెవరు? స్వామి. కానీ ఆయన ఏమంటున్నాడు? కళ్ళిచ్చింది తాను కాకుండా దేవుడు అంటున్నాడు. అది ఆయన విజ్ఞత. కాబట్టి స్వామివారు ఈ విధంగా కాపలా కాయించడం, ఆ విధంగా పక్క వాళ్ళకి కర్తవ్యాన్ని ఉపదేశించడం ఆయన అనితరమైన బోధనాగుణం. మనం ఎక్కడైనా ఉంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ విషయంలో శ్రద్ధగా తత్పరంగా ఉండాలి అని. సామాన్యమైన రైతులకు తిండి గింజలు చాలా ముఖ్యం. అటువంటి తిండి గింజల విషయంలో మనం ఇతరులదైనా ఏదైనా ఎలా ఉండాలో అనే భావం ఇందులో ఉంది. కర్తవ్య బోధ ఈ సన్నివేశం మనకు వివరిస్తుంది. సరే, స్వామివారు రకరకాల పరిభాషలో మాట్లాడేవారు. పరిభాష అంటే మనకు అర్థం కాదు, దానికి మాత్రం అర్థం ఉంటుంది. కొన్నిసార్లు ఆయన మిత్తవ అంటే మృత్యువు అని అర్థం, కానీ అది వాళ్ళ సంస్కారాలను సూచిస్తుందన్నమాట. మిత్తవలు అంటే మృత్యువే లక్షణంగా బతికేవారు, పూర్తిగా లౌకిక జీవితం గడిపేవారు, ప్రాపంచికులు అనే అర్థం కావచ్చు. పెన్నభద్రేల్లో స్వామి ఉన్న రోజుల్లో ఆ గ్రామాల్లోంచి చాలామంది వచ్చేవాళ్ళు. ఆ వాళ్ళలో ఆడవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు తిప్పపైన సాల్లో అక్కడ ఉండే వాళ్ళందరూ రాత్రి భజన చేసి నిద్రపోయేవారు. పెద్ద వయసు వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఆ వచ్చే వాళ్ళ కోసం నారాయణ పక్క గ్రామాలకు వెళ్ళి అక్కడ అందరినీ అడిగి ఒక 2 బళ్ళలో అవిసెలు తెచ్చి, అవిసెలు అనేవి సన్నటి పొడవైనటువంటి ఇళ్ళు నిర్మించడానికి ఉపయోగించేవి అవిసెలు అంటారు వాటిని. ఆ అవిసెలు ఎందుకు ఉపయోగిస్తారంటే అవిసె చెట్టు వేసి దానికి తమలపాకులు అల్లిస్తారు. అందుకని ఆ తమలపాకులు సేద్యం అయిపోయాక అవిసెలు ఎవరన్నా తీసుకెళ్తే ఏమనరు. ఆ అవిసె కర్రలు తీసుకొచ్చి తిప్ప మీద ఒక సాల వేశాడు ఆయన. స్వామి మాత్రం తిప్ప కింద పెన్న అంచునే ఉండే సాల్లో ఉండేవారు. ఒకరోజు స్వామి అన్నారు, ఈరోజు తిప్పపైకి 2 మెత్తవలు వస్తున్నాయో అని. సాయంత్రం భజన వేళకు ఆయన స్వామి నారాయణను అక్కడికి పంపాడు. అతడు వెళ్ళేపటికి 2 ఆడవాళ్ళు వికృతంగా జుట్టు విరబోసుకొని ఎగురుతూ అరుస్తూ ఓ ఉన్నారు. క్రమంగా భజన సాగే కొద్దీ వాళ్ళు శాంతించి మామూలుగా ఉండిపోయారు. దీన్నే స్వామి ముందుగా సూచించారు అని నారాయణ అనుకున్నాడు. ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ పల్లెలంతా ఇప్పటికీ కూడా అజ్ఞానము, పేదరికము చాలా ఎక్కువ. అందుకని వాళ్ళలో చాలామందిని ప్రేమతో కనుక ఆదరించి వాళ్ళను వాళ్ళు కొంచెం జాగ్రత్తగా
మలుచుకునేలాగా జాగ్రత్త పడితే ఎంతోమంది జీవితాలు అజ్ఞానపు ఇబ్బందుల్లోంచి బాగుపడతాయి. పల్లెలో ఎక్కడ చూసినా అజ్ఞానము, పేదరికము, మూర్ఖాభిప్రాయాలు ఎన్నో ఉంటాయి. వాటికి స్వామి తపశ్శక్తి ఎలా కరుణకు కారణమై కాపాడిందో చూడవచ్చు. వెంకటరెడ్డిపల్లె ఒక గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఆమె మాలిగురవమ్మ. ఆమె కథ ఇప్పుడు చూడండి. నరసయ్య అనే ఆయన భార్య. ఈమెకు 4వ కాన్పు అయినప్పుడు చన్నీళ్ళ స్నానం చేసి చీనీ పండు తినదట. దానివల్ల అంట నెమ్ము, బాలింత జబ్బు వచ్చేసాయని, కొంచెం జ్వరం వచ్చినందువల్ల ఇంట్లో వాళ్ళు భయపడిపోయి అంతే ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్దామా అని అనుకున్నారు. కానీ నిజానికి పరిశుభ్రమైన సన్నీటి స్నానము బాలింతకి ఏ హాని చేయదు. వేడి నీరు కొంచెం ఉపశమనంగా ఉంటుందని వాడతారు, అంతేగాని సన్నీటి స్నానంలో తప్పేమీ లేదు. అదేవిధంగా సీనీ పండులో ఉండేది సి విటమిన్. అది తీసుకున్నందువల్ల ఎట్టి ఇబ్బంది రాదు. ఇంకా జ్వరం ఎందుకు వచ్చిందంటే మన దేహంలో సమస్యలు అనేకం, వాటికి జ్వరం అనేది ఒక ప్రభావం. సరే, అదేం పెద్ద విషయం కాకపోవచ్చు. వీళ్ళు కుల్లూరులో మారుదోళ్ల చలమయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయుర్వేద వైద్యుడు. ఆయన దగ్గర పోయారు. ఆయన ఏం చేశారు, ఏదో మందు ఇచ్చాడు, జ్వరం తగ్గి నోరంతా అరుచి అంటారు, ఏ రుచి తెలియకపోవటం, చేదుగా ఉండటంతో మళ్ళీ ఆయన దగ్గర పోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ వైద్యుడు మంచి మత్తులో ఉన్నాడు. అసలు సరిగా గమనించకుండా పాదరసంతో తయారు చేసిన ఒక ప్రమాదకరమైన మందేదో ఆ మాలి గురవమ్మకి ఇచ్చేశాడు. ఆమెకి సావు తప్పి మొత్తం ఆమె పళ్ళన్నీ ఊడిపోయాయి. పాదరసము ఆర్సెనిక్ అనే గొప్ప విషం. తర్వాత ఆ పొరపాటు గ్రహించిన వైద్యుడు నివారణకి ఏదో పుక్కిలించే మందులు అవి ఇవి ఇచ్చాడు, కానీ ఏం పెద్దగా పనిచేయలే. రోగి కృషించిపోసాగింది. యంత్రాలు మంత్రాలు పనిచేయకపోవడంతో వీళ్ళు చెబితే స్వామిని ఆశ్రయించారు. వాళ్ళు ఏమనుకొని వచ్చారంట, బతికుంటే ఇంటికి, చనిపోతే అక్కడే ఎట్లో పాతే వెళ్ళిపోదాం అని వచ్చారట. గురవమ్మను చూడగానే స్వామి, అబ్బో చాలా దెబ్బతిన్నదే, ఈమెకు 42 సంవత్సరాల గడ్డం ఇది, ఇప్పుడే ఆపు చేయాల, లేకపోతే ఉపయోగం లేదు అని ఓదార్పు చెప్పి అంతే. ఆ నర్సయ్య ఆ రాత్రికి ఆమెను ఒక బొంత కింద ఉంచి మరునాడు 10 మంది తలదాచుకునేంత ఒక సాల తిప్ప మీద స్వామి దగ్గర వేసి అందులో ఉంచాడు. స్వామి రోజు అక్కడుండే వాళ్ళ ద్వారా ఆ గడ్డం కింద చమురు రుద్దించటం, తన చేత్తో ఇలా ఆయన అభిమంత్రించే పద్ధతిలో వస్త్రంతో అభిమంత్రించడం చేశారు. బలహీనంగా ఉన్న ఆహారం తీసుకోలేని ఆ గురవమ్మను ఏలూరు రమణమ్మ అని, ఆమెది తుమ్మల తలుపూరు, ఆమె ఎంతగానో సాటి స్త్రీగా ఆదుకుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనిషికి మనిషి లేడు, కానీ ఎప్పుడూ మనిషికి మనిషే తోడు, అది మరచిన కాలం నేడు. అట్లా కాకుండా మనిషిని ఆదుకోవటమే మానవత్వం, అదే నిజమైన పూజ ధర్మం కూడా. ఆ ఏలూరు రమణమ్మ ఏం చేసింది, అన్నాన్ని బాగా మెత్తగా పిసికి కొంచెం కూరతో చారుతో పెట్టి తినిపించేది. ఈ రమణమ్మ మరో చిన్న సాల వేసుకొని సంతానం కోసం స్వామి సాన్నిధ్యంలో ఉండటానికి వచ్చిన మరో భక్తురాలు. ఆమె సేవతో, స్వామి ఆశీస్సుతో గురవమ్మ ఊపిరి నిలిచి మామూలు మనిషి అయింది. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంతటి మానవత్వం, ఎంతటి సహృదయత. ఇలాంటి సంఘటనలు తలుచుకుంటే ఒకనాటి మన జనజీవనానికి అర్థం పడుతుంది. సంవత్సరం రోజులుగా ఒక్కరోడు జ్వరంతో బాధపడిపోతున్నాడు. సరే, ఎవరో చెప్పారు, పెన్న తిప్ప మీద స్వామి ఉన్నారు, ఆయన దగ్గరకు పోయిన వాళ్ళకు మేలు జరుగుతుంది అని. ఎన్ని చోట్ల చూపించినా, వాళ్లకు అవకాశం ఉన్న చోట్లంతా చూపించారు. మందులు వాడినా, మంత్రాలు వేయించినా జ్వరం తగ్గనే లేదు.
సరే ఏమైందో తెలియదు, ఆ కుర్రవాడు దూరంగా ఉన్నాడు, వాడిని తీసుకొస్తున్నారు. స్వామి అతన్ని దగ్గర రానియలేదు. చుట్టూ ఉన్న వాళ్లకు ఏం అర్థం కాలే. సరే తీసుకొచ్చిన వాళ్ళు వెంటనే అతన్ని స్వామికి దండం పెట్టుకో, స్వామికి దండం పెట్టుకో అన్నారు. ఆ కుర్రవాడు దండం పెడదామని ఇట్లా చూస్తే ఈయనేనా స్వామి అంటే, ఈయన్ని నేను కపిల మండవ దగ్గర తెంపుతా ఉంటే జాటితో కొట్టినా అన్నాడు. అప్పుడు అసలు జరిగిన విషయం మనకు కోట పెద్దలక్ష్మమ్మ అనే ఆమె ఇలా చెప్పింది. స్వామి తిప్ప దగ్గరకు రాకముందు వెంకటరెడ్డిపల్లె తోటబావుల దగ్గర ఉండేవారు. కపిల బావుల్లోంచి నీరు తోడటానికి వాడే మోకులు, తొండపు తాళ్ళు అంటే పొడవైనవి, ఆ తాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి వాటిని వెలిగించి స్వామి నిరంతర అగ్నిహోత్రాన్ని వేల్చేవారన్నమాట. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ఒక తొండపు తాడిని అగ్ని వెలిగించి తీసుకుపోయేవాడు. అవి తుంటలుగా పనికిరానివి పాడేస్తారు, వాటిని ఆయన ఉపయోగించేవారు. ఆ తుంటలన్నీ ఏరుకుని వచ్చి కట్టగా పెట్టుకుని ఒక మోకు ముక్క వెలిగించి అక్కడి నుంచి కపిలతోలే వాళ్ళ నీళ్లను ఏట్లోకో వీటిలోకో గుంటలోకో మడవ దించి వదిలేసి లోకం తెలియకుండా ఉండేవారు అని చెప్పింది ఆమె. ఒకరోజు ఒక కోపిష్టి కుర్రాడు వచ్చాడు. స్వామి తెచ్చిన కాలువ మళ్ళీ కట్టేసి, మా తోట పారకు సస్తా ఉంటే నువ్వు చంపుతావేందా అని పెద్దంగా అరిచాడు. అయ్యా మీకు వస్తాయిలే అయ్యా, ఆ లోకం వాళ్ళు దప్పికతో సస్తుంటే ఈ నీళ్లు పోనీయకుంటే ఎట్లా చెప్పు అని మళ్ళీ తెంపేసి కూర్చున్నారు స్వామి. మడవ దించేశారన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చి చూసినటువంటి ఆ పిల్లాడికి ఒళ్ళు మండి చర్నాకోలు అంటే పశువులను అదిలిచ్చే జాటి అని కూడా అంటారు, అది తీసుకొని స్వామి వృద్ధుడనైనా చూడకుండా కొట్టాడు. స్వామి ఏమనలేదు, లేచి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు స్వామిని కొట్టిన వాడికి విషయం చెప్పి క్షమాపణ వేడుకోమన్నారు. వాళ్ళు కూడా ఆయన తరపున దయచూపమని ప్రార్థించారు. దీనంగా వేడుకున్న వాళ్ళని అతన్ని చూచిన స్వామి దయతో అదేం చేస్తుందిలేయ్యా అన్నారు. కానీ స్వామి చేసిన వైద్యం అనితరం, అపూర్వం. ఆయన ఏం చేశారంటే అక్కడ ఎవరో వచ్చి స్వామికి సమర్పించడానికి వేరుశనగ పప్పులు తెచ్చున్నారు. అందులో ఒక అర్ధసేరు ఆ పిల్లాడి చేత తినిపించారు. ఒక గంట సేపు ఆగి ఒక సేరు మజ్జిగ తాగిచ్చారు. అవి ఏం మందులు, అవి మామూలు వాళ్ళు ఎవరన్నా తింటే అవి సరిపోవు, కష్టమవుతాయి. కానీ స్వామి కృప వల్ల, కరుణ వల్ల అతడికి మేలే జరిగింది. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఆ పక్కనే పెన్నా నది ఉంది, పలచగా కొద్దిగా నీళ్లుండే దగ్గర స్వయంగా గుంట తీశారు స్వామి. అందులో అతని గొంతు వరకు ఉంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు అట్లాగే ఉంచి బయటకు తీశారు. అంతటితో అతడి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది అని వెంకటరెడ్డిపల్లెకు చెందిన శెట్టిపల్లి పిచ్చయ్య మనకు చెప్పారు. వేధించినా సరే బాధా నివారణ చేయగల దయాసమర్థుడు వెంకయ్యస్వామి. వెంకయ్యస్వామి వారికి జయం. ప్రస్తుతానికి ఇది భరతవాక్యం. నమస్కారం, సెలవు.